అధికారంలోకి రావడం ఖాయమన్నారు బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో నల్గొండలో భారీ మెజార్టీతో కాషాయ జెండా ఎగరబోతోందంటున్న శానంపూడి సైదిరెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టమైనటువంటి నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో ముందుకు పోతున్నారు. ఇక నల్గొండ బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఈ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. అన్న, చెప్పండి, ఎలాంటి ప్లానింగ్తో ముందుకు పోతున్నారు? ప్రచారంలో అతి కొద్ది రోజులే సమయం మిగిలి ఉంది. ఎలా ఉండబోతుంది ప్రచారం? అంటే ఈరోజు నేను ప్రచారం కాన్స్టిట్యున్సీ వైజ్ చేసినాం. ఈరోజు గ్రామాలకి, మండలాలకి, హెడ్ క్వార్టర్స్కి ప్రయత్నించడం. దాన్ని తమ్మర గ్రామం, కోదాడ కాన్స్టిట్యున్సీ తమ్మర గ్రామంలో సీతారామచంద్రస్వామి టెంపుల్ నుంచి ఈరోజు పూజలు చేసి ప్రారంభించడం. ఈరోజు కోదాడ, మిర్యాలగూడ మండలాలు కొన్నింటిని తిరగడం జరుగుతూ ఉంది. ఎక్కడికి పోయినా ఈరోజు మోడీ గారి నాయకత్వం, మోడీ గారి ఎన్నికలు అంటూ ఉన్నారు. ఎక్కడికి పోయినా కానీ రామరాజ్యం రావాలంటే మళ్ళా రాముడు మన ముందు మళ్ళా ప్రతిష్ట చేసుకొని వచ్చినాం, ఖచ్చితంగా మోడీ గారికి ఓటేస్తామంటా ఉన్నారు. దానికి తోడు ఇంతకుముందు ఎక్కడ లేనట్టు ఇది నల్లగొండ అంటేనే ఉద్యమాల గడ్డ. నల్లగొండలో మార్పు అంటే చాలా ఆలోచించేస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మోడీ గారికి ఎందుకు ఓటేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎందుకు ఓటేయకూడదు, జానారెడ్డి గారి కొడుకులకా, భూపాల్ రెడ్డి అన్నదమ్ములకా, ఇది వారసత్వానికా లేకపోతే దేశానికా ఈ ఓటని ఆలోచిస్తూ ఉన్నారు. ఇది అభివృద్ధి కోసం ఎన్నిక, కుటుంబాల కోసం ఎన్నిక అని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మార్పు కోసం చూస్తూ ఉన్నారు. రేపు ఖచ్చితంగా భారీ మెజార్టీతోని భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంట్ మీద జెండా, కాషాయ జెండా ఎగరేయబోతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు. ముఖ్య నేతలు కూడా పర్యటనలు ఉండబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఏర్పాటు చేస్తున్నారు ఆ పర్యటన? అంటే తొందరలో 3వ తారీఖు 4వ తారీఖు డేట్ డిసైడ్ కాలేదు. ఆ రోజు ప్రధానమంత్రి గారు భువనగిరి, నల్గొండ కాన్స్టిట్యున్సీలకి రాబోతా ఉన్నారు. దేశ నాయకులు కొంతమంది రాబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. ప్రజలు మొత్తం ఓటేయడానికి సిద్ధమై ఉన్నారు. నీకు ఎక్కడికి పోయినా ఏ పార్టీయో, ఏ మతమో, ఏ కులమో చూసే పరిస్థితిలో లేరు. ఎంతసేపటికి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశం ఉగ్రవాదుల చేతుల్లో పడకుండా ఉండాలంటే, ఈ దేశ భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే ఒకే ఒక్క నాయకుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు అయితేనే మనం ఈ నెక్స్ట్ 20 ఏళ్లలో నెంబర్ 1 అవుతాం ఈ ప్రపంచంలోనే. ఇప్పటికే మన ఆర్థిక వ్యవస్థ బలపడ్డది, ప్రపంచంలో మన యొక్క పేరు ప్రతిష్టలు బలపడ్డాయి. ఒక నాయకుడు అంటే మోడీ గారని బయటికి వినపడతా ఉంది. ఇవన్నీ చూసి ఈరోజు యువత, మహిళ మొత్తం కూడా రేపు మోడీ గారికి నాయకత్వానికి, మోడీ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, అంటే కొంతమంది సీనియర్ నాయకులను, ఇక్కడ ఉన్నటువంటి నాయకులను ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఎన్నిక? అంటే భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. అందరు కూడా పార్టీ ఫస్ట్, తర్వాత మేమని ఆలోచించేటోళ్ళు. ఎందుకంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీలోకి వస్తే ఆ సిద్ధాంతాలు ఎవరు కూడా మేము గొప్ప, మాకేదో ఉందని అనుకునేటోళ్ళు కాదు. అందరూ కూడా ఈరోజు కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ నేనే సైదిరెడ్డి, నేనే నరేంద్ర మోడీ అని పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కమలం గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు మాత్రం కాంగ్రెస్, బీజేపీ ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు మిలాఖత్ రాజకీయాలంటేనే ఉండేది కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు ఒకటి బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక బీఆర్ఎస్కి ఎందుకంటే ఇది రాష్ట్ర ఎన్నికలు కాదు, దేశ ఎన్నికలు, వాళ్ళకి సే లేదు. అందుకని ఏ ఓటు వేసినా కానీ రేపు బీజేపీకి వేస్తేనే మన ఓటుకి ఒక విలువ, లేకపోతే విలువ ఉండదు అనుకుంటా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే మొన్న ఏంటంటే అబద్ధాలకు ఆకర్షితులై ఓట్లేసారు తప్ప నిజంగా వాళ్ళని ఏదో నమ్మి ఓట్లేయలే. కానీ 3-4 నెలలను అర్థమైపోయింది వీళ్ళు చేసిన అబద్ధాలు వీళ్ళతోనే కాదు. అందుకే ఈరోజు వాళ్ళని కూడా చీకొట్టడానికి, రేపు వాళ్ళకంటూ ఒక గుణపాఠం నేర్పించడానికి పార్లమెంట్ ఎన్నికలు నాంది కాబోతా ఉన్నాయి. నల్గొండ పార్లమెంట్ ప్రజలకు ఏం చెప్పగలరు? నల్లగొండ పార్లమెంట్ ప్రజలందరికీ ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, మీరు ఆలోచించండి. ఎందుకంటే నల్లగొండ అంటేనే ఒక తెలివి కల్లోళ్ళు, ఉద్యమాల కిల్లా ఇది. మీ నిర్ణయం ఈ దేశ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే రేపు 400 సీట్ల నల్గొండ ఉండబోతా ఉంది. మీరు ఎవరికి ఓటేస్తే మంచిది? జానారెడ్డి కొడుకులక, భూపాల్ రెడ్డి అన్నలక, కుటుంబాలక, లేకపోతే 24 సంవత్సరాలుగా ఒక్క క్షణం తీరిక లేకుండా దేశం కోసమే బతుకుతున్న మోడీకా, లేకపోతే ఎదురుగా రాహుల్ గాంధీని చూసి వస్తే ఓటేస్తారా? ఇది ఆలోచించండి. రేపు మీ ఓటు ఈ నల్లగొండ మీద, నల్లగొండ భవిష్యత్తు నిర్ణయించే ఓటు కావాలా, ఈ దేశానికి ఒక మద్దతు ఇచ్చే ఓటు కావాలని కోరుకుంటా ఉన్నాం. మొత్తంగా ఏదైతే నల్గొండ పార్లమెంటుకు సంబంధించి
ఈ బీజేపీకి భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఏదైతే దేశంలో మోడీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలే తమను విజయ తీరాలకు చేర్చబోతున్నాయని చెప్పేసి కూడా నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము మహాన్యూస్ కోదాడ నుంచి.